ఓం మహాగణపతే నమః. జూన్ 22 నుంచి జూన్ 28 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి చూసినట్టయితే మీనరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. అయితే ఆదివారం కాస్త ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి, మాట విషయంలో జాగ్రత్త పడండి, కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్త పడండి. ముఖ్యంగా ధనం విషయంలో అంటే ధన నష్టం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండండి. అంతేకాకుండా భార్యకు లేదా సంతానానికి కాస్త ఆరోగ్య సమస్యలు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇక సోమవారం మంగళవారం మళ్ళీ మీనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. సోమవారం మంగళవారం అనుకూలంగా ఉంది. తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా గడపడము, అదేవిధంగా మానసిక స్థితి కూడా బాగుంటుంది. సమాజంలో ముఖ్యంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు ఉన్న చోట మీ యొక్క సర్కిల్లో మీకు తగినటువంటి గౌరవము ఇవ్వడము, అదేవిధంగా చక్కటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. మర్యాదలు మీకు కనిపిస్తున్నాయి. సుఖమైనటువంటి నిద్ర అనేది ఈ మనకి ఏదైతే సోమవారం మంగళవారం మీనరాశి వారికి గోచరిస్తుంది. ఇక బుధవారం గురువారం ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. ధన నష్టం కనిపిస్తుంది. అప్పులు ఎవరికి ఇవ్వకండి. లోన్ వ్యవహారాలుగా చూస్తున్నట్టయితే లోన్ వ్యవహారాలు కూడా కాస్త దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. వృత్తిలో కూడా అంతగా సహాయ సహకారాలు అందకపోవడము, మీ యొక్క అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి బుధవారం గురువారం గోచరిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక శుక్రవారం శనివారం కనుక చూసినట్టయితే మళ్ళీ ఈ మీనరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే కనిపిస్తున్నాయి. శుక్రవారం శనివారము దగ్గరి ప్రయాణాలు ఉంటాయి, సక్సెస్ఫుల్గా ఉంది, కార్యసిద్ధి ఉంటుంది, ప్రోగ్రెస్ అనేది ఉంటుంది, వృత్తిలో ప్రశంసలు ఉంటాయి, ఎనర్జెటిక్గా ఉంటారు, కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది, సంతానంతో ప్రేమగా ఉంటారు, ధనలాభం కనిపిస్తుంది, అన్నింటి సక్సెస్ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే మీనరాశి వారికి సోమ మంగళ శుక్ర శని ఈ 4 రోజులు చాలా చక్కటి ఫలితాలు మనకు మీనరాశి వారికి గోచరిస్తున్నాయి. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఆదిత్య హృదయాన్ని పఠించండి, ఆదివారం పఠించండి, లేదా ఏదైనా రోజు సూర్యోదయం సమయంలో పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇవి స్థూలంగా ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. అయితే మీ యొక్క జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు ఉన్నట్టయితే, చక్కటి దశ అంతర్దశలు నడుస్తున్నట్టయితే మీకు చక్కటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఒకవేళ జన్మజాతకంలో అంతగా అనుకూలత లేనట్టయితే, ఈ గోచారరీత్యా కూడా అంతగా అనుకూలంగా లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయని గమనించండి. ముఖ్యంగా మీ యొక్క జన్మ జాతకము పరిశీలన ద్వారా చక్కటి ఫలితాలు మనకి కలుగుతాయి. ఇవి స్థూలంగా మనకు ఉన్నటువంటి ఫలితాలు. మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.